హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. టెట్ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసము సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో యవ్వన ఆవిర్భావ దశ, యవ్వన ఆరంభ దశ క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో ఇది ఫ్యూబర్టీ అనేటువంటి ఆంగ్ల భాషా పదము, ఫ్యూబరిటాస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. ఈ ఫ్యూబరిటాస్ అంటే అర్థం ఏంటి అంటే మగాడు కావటం అని అర్థం. అంటే ఇక్కడ యవ్వనారంభ దశలో ఏమవుతుంది అని అంటే బాలబాలికలు ఎవరైతే ఉంటారో బాలికల్లో అయితే ఋతుచక్రం అనేది ప్రారంభం అవుతుంది. మెన్సురేషన్ సైకిల్ అంటాం దీన్ని. సో దీని ద్వారా బాలికల్లో సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఏర్పడతాయి. బాలురను పరిశీలించినట్లయితే వీరిలో సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే బియర్డ్, ముస్టాజ్, వారి యొక్క గొంతు ఈ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది లో పిచ్లోనికి వెళ్ళిపోవటము. సో ఇది ఈ విధమైనటువంటి సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తాయి. చూడండి ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే లైంగిక పరిణతికి దారి తీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు దశ. ఓకే, ఇది ఆన్సర్ కావచ్చు. బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తుగా పెరుగుదల సంభవించే 1 నుంచి 2 ఏళ్ల కాలం అన్నాడు. సో బాలికల కంటే బాలురు పొడవుగా కనిపిస్తారంట. నో. కౌమార దశ మాదిరిది. నో. బాలికల్లో కంటే ముందు బాలురలో కలుగుతుంది. నో 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 ఇది బాలుర కంటే ముందు బాలికల్లోనే కలగడానికి అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానం. అంటే యవ్వన ఆరంభ దశ ద్వారా ఏమవుతుంది అని అంటే అప్పటి వరకు అలైంగిక జీవిగా ఉన్నటువంటి మానవుడు లైంగిక జీవిగా మార్పు చెందుతాడు. అంటే వ్యక్తుల్లో ఉండేటువంటి లైంగిక అవయవాలు సక్రమంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. అంటే తనలాంటి మరొక జీవిని సృష్టించేటువంటి లైంగిక సామర్థ్యము ఈ దశలో వస్తుంది. సో ఆప్షన్ 1 సరైన సమాధానం. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో బందూరా ప్రకారం క్రింది వాటిలో ప్రవర్తన నమూనాలో ముఖ్యం కానిది ఏమిటి అనేది క్వశ్చన్. సో ఆల్బర్ట్ బందూరా యొక్క సిద్ధాంతం ఏంటి అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం, సోషల్ లెర్నింగ్ థియరీ అంటాం. సో దీన్నే సామాజిక అభ్యసన సిద్ధాంతం అంటాం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటాం. రైట్. అది ఇక్కడ ఏం జరుగుతుంది సాంఘిక అభ్యసనంలో అంటే మనము ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటామో అంటే ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటాం. సో ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆ వ్యక్తిలానే మనం ప్రవర్తిస్తాం. సో కాబట్టి దీన్ని లెర్నింగ్ బై మోడలింగ్ అంటాం, నమూనా అభ్యసనం అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకొని ఆ వ్యక్తి ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలిస్తాం అంటే లెర్నింగ్ బై అబ్జర్వేషన్, పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటాం. పరిశీలన అభ్యసన సిద్ధాంతం. ఇప్పుడు మనకు ఒక హీరో అంటే ఇష్టం, నమూనా అభ్యసన సిద్ధాంతం. ఆ హీరో స్టైల్ను జాగ్రత్తగా పరిశీలిస్తాం, పరిశీలన అభ్యసనం. నెక్స్ట్ ఆ హీరో మాదిరి స్టైల్ను మనం ఇమిటేట్ చేస్తాం. ఇప్పుడు హెయిర్ స్టైల్ ఉందనుకోండి, హీరో హెయిర్ స్టైల్ మనకి ఇష్టం, నమూనా. ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉందో పరిశీలిస్తాం, అబ్జర్వేషన్. నెక్స్ట్ మన హెయిర్ స్టైల్ కూడా అదే విధంగా ఉంటుంది. సో దట్ ఈజ్ ఇమిటేషన్, అనుకరణ అభ్యసనం. లర్నింగ్ బై మోడలింగ్, లర్నింగ్ బై అబ్జర్వేషన్, లర్నింగ్ బై ఇమిటేషన్. ఎనఫ్. సో వీటిని గురించి అవగాహన ఉంటే సరిపోతుంది. సో బందూరా ప్రవర్తన నమూనాలో ముఖ్యమైనవి ఏవి అంటే ఇవి ముఖ్యమైనవి. రైట్. పరిశీలకుల లక్షణాలు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? సాంప్రదాయ నిబంధనం అన్నాడు. అసలు సాంప్రదాయ నిబంధనము ఇతని సిద్ధాంతానికి సంబంధం లేనిది. సో ఇది సంబంధం లేనిది, ప్రవర్తనలో ముఖ్యం కానిది ఏంటి అంటే ఆప్షన్ 1 సమాధానం అవుతుంది. పరిశీలకుల లక్షణాలు గమనించాలి. పరిశీలకుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, వై అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. రైట్. సో ఇక్కడ ఎక్స్ను వై ఆదర్శంగా తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఎక్స్ ఆదర్శం ఎవరికి ఆదర్శం? వైకి ఆదర్శం. ఇప్పుడు వై ఎక్స్ యొక్క లక్షణాలను పరిశీలిస్తాడు. సో అది పరిశీలకుల లక్షణాలు. సో ఇది దీంట్లోని అంశమే. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ అనుకరణ కాదు, నమూనా కాదు. సో ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇజ్ ఇట్ క్లియర్? అది. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే
మన యాప్లో ఈ డిఫరెంట్ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ పేపర్ అనేది అందుబాటులో ఉంది. సో చాలా ముఖ్యమైనటువంటి కోర్సు అది. అదేవిధంగా సైకాలజీ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందుబాటులో ఉంది. సో నేను దాని గురించి మీకు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఏపీ మరియు తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు డెఫినెట్గా ఉద్యోగాన్ని సాధించే విధంగా అట్లాంటి క్వశ్చన్స్తో మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో రన్ అవుతుంది. మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో 6 to 10th క్లాస్ వరకు లైన్ టు లైన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మీ కాన్సెప్ట్ పైన మీకున్న అవగాహనను టెస్ట్ చేసేటువంటి క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్ను లైన్ టు లైన్ చదవడంతో సమానంగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ టెస్ట్ సిరీస్ ఇది. సో అదేవిధంగా మీకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో రన్ అవుతుంది. సో ఈ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం వాళ్ళ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి 4 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కోర్సు కూడా ఇక్కడ మీకు ప్రైసెస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ కోర్సెస్ అందుబాటులో కలవు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఏపీలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం చాలా తక్కువ ప్రైస్తో మీకు ఈ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. దట్ ఎడ్యుకేషన్ పేపర్ మాత్రమే గమనించాలి. మళ్ళీ నెక్స్ట్ ఏపీ వాళ్ళకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి కోర్స్ అందుబాటులో ఉంది. అదేవిధంగా ఏపీ వాళ్ళకి సైకాలజీ అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్. సో ఇది టెట్ ఎగ్జామినేషన్ అయినా, డిఎస్సి ఎగ్జామినేషన్ అయినా, సీటెట్ ఎగ్జామినేషన్ అయినా ఇంపార్టెంట్ కోర్సు. సో ఈ కోర్సెస్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నవి. యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అందుబాటులో కలదు. రైట్. సో ఈ కోర్సెస్ను గురించి మీ మిత్రులకు సమాచారాన్ని షేర్ చేయండి. రైట్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించిన వారు అనేది క్వశ్చన్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గెస్టాల్టిజం అంటాము దీన్ని, గెస్టాల్ట్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అంటాము. ఇది జర్మన్ దేశంలో ఆవిర్భవించడం జరిగింది. గెస్టాల్టిజం ఎక్కడ ఆవిర్భవించింది అంటే జర్మన్ దేశంలో ఆవిర్భవించింది. కాబట్టి దీన్ని జర్మన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అనే పేరుతో కూడా పిలుస్తాం, జర్మన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ. సో మరి ఆ గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి సైకాలజిస్టులు ఎవరు అంటే కర్ట్ కోఫ్కా గెస్టాల్ట్ వాది, మ్యాక్స్ వర్దిమర్ గెస్టాల్ట్ వాది, కార్ల్ యాంగ్ ఇతడు ప్రత్యక్ష వ్యవస్థీకరణ సూత్రాలను చెప్తాడు, ఇతడు గెస్టాల్ట్ వాది, వూల్ఫ్ గ్యాంగ్ కోహిలర్ ఇతడు గెస్టాల్ట్ వాది. మరి ఇందులో అత్యంత పర్టిక్యులర్గా ఈ పుస్తకాన్ని రాసినటువంటి సైకాలజిస్ట్ ఎవరు అంటే ఇంకా మనం ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈజ్ కర్ట్ కోఫ్కా. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, దట్ బుక్ వాజ్ రిటన్ బై కర్ట్ కోఫ్కా. రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఏమంటారు? వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఒక ప్రత్యేక ప్రవర్తన అనేది మళ్ళీ రిపీట్ కావద్దు, రిపీట్ కాకుండా చేసేదాన్ని ఏమంటారు? అనుకూల పునర్బలనం, ప్రతికూల పునర్బలనం, కార్యసాధక నిబంధన, విరమణ. సో వెరీ సింపుల్. మీరు గమనించినట్లయితే పావ్లోవ్ యొక్క సిద్ధాంతంలో గంటను మోగించినట్లయితే కుక్క లాలాజలాన్ని స్రవిస్తుంది, గంటను మోగిస్తే లాలాజలాన్ని స్రవిస్తుంది. సో ఈ ప్రవర్తన ఏదైతే ఉందో దీన్ని నిరుత్సాహపరచాలి. నిరుత్సాహపరచడం కోసం పావ్లోవ్ వినియోగించుకున్నటువంటి నియమం ఏంటి అని అంటే విరమణ లేదా విలుప్తీకరణ.